హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక కొత్త రకం బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే గోలీ ఇడ్లీ అండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుందండి. చిన్నపిల్లలైతే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇక లేట్ చేయకుండా ఈ గోలీ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ ఇడ్లీ కోసమని స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో 1.5 కప్పు వరకు తాగే మంచినీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకున్న తర్వాత దీనిలోనే రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. తర్వాత నీళ్ళని బాగా మరగనివ్వాలండి. చూసారు కదా, నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు తడి పిండిని వేసుకున్నా పర్లేదు, పొడి పిండిని వేసుకున్నా పర్లేదండి. పిండిని బాగా కలుపుకోవాలి. నీళ్ళని ఏ కప్పుతో తీసుకున్నారో బియ్యం పిండిని కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే బియ్యం పిండి వాటర్ బాగా మిక్స్ అయిపోతాయి. పిండి ఉండలు కట్టకుండా స్పాచులాతో కానీ గెరటితో కానీ ఇలా మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసి మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని చేతిని తడి చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి కనుక పొడి పొడిగా అయిపోయినట్లయితే కొంచెం వేడి వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకోండి. ఒకవేళ పిండి కనుక పొడి పొడిగా అయినట్లయితే అవసరమైనన్ని వేడి వాటర్‌ని పోసుకొని పిండి చూసారా ఈ విధంగా సాఫ్ట్‌గా ఉండేట్లు కలుపుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాల్స్ అనేవి మీ ఇష్టం అండి. చిన్నవైనా చేసుకోవచ్చు, పెద్దవైనా చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్‌గా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. చూసారు కదా, ఇవైతే భలే సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఉడికించడం కోసమని ఇడ్లీ ప్లేట్లు గానీ, ఇలా చిల్లులున్న ప్లేట్ గానీ తీసుకొని వాటికి నెయ్యిని రాసి ఈ బాల్స్‌ని ఆ ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని ఉడికించడం కోసమని ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో 1.5 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని ఈ బాల్స్ పెట్టిన ప్లేట్ పెట్టుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 10-15 నిమిషాల వరకు ఉడికించాలి. నేనైతే 15 నిమిషాలు ఉడికించానండి. ఇవి చక్కగా ఉడికిన తర్వాత ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్రలో నుంచి ప్లేట్‌ని తీసి పక్కన పెట్టానండి. ఇవి ఉడికిన తర్వాత ఒక బౌల్‌ని తీసి చూపిస్తున్నాను చూసారా, ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇప్పుడు వీటికి తాలింపు కోసమని స్టవ్ పైన కడాయి పెట్టి దానిలోకి 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిరపకాయని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత పావు స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి. మీకు ఇంగువ ఫ్లేవర్ కనుక నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపులో నువ్వుల్ని వేసుకున్నాం కదండి, ఈ ఇడ్లీకి మంచి టేస్ట్ వస్తుందండి. తాలింపు చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పచ్చిమిరపకాయ, 1 ఇంచి అల్లాన్ని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక చిన్న క్యారెట్‌ని కూడా తురిమి వేసుకోండి. చూడ్డానికి మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్ పచ్చి వాసన పోయే వరకి ఫ్రై చేసుకోండి. నేనైతే కొంచెం సాల్ట్‌ని కూడా వేసుకుంటున్నాను. క్యారెట్‌ని వేసాం కదండీ, అది కొంచెం చప్పగా ఉంటుందేమో అని జస్ట్ కొంచెమే సాల్ట్‌ని వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టాం కదా ఉండలు, వాటి మొత్తాన్ని వేసేసి బాగా కలుపుకోండి. ఈ తాలింపు, క్యారెట్ మొత్తం ఉండలకి పట్టాలి. అలా చక్కగా కలిపేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్‌లో ఇంకొక 2 నిమిషాలు ఉడికించండి. తర్వాత మూత తీసేసి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి.
ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్‌గా టేస్ట్ చాలా బావుంటుంది. ఈ ఇడ్లీలను నేను ఉల్లిపాయ చట్నీ, కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ చాలా బావుంది. ఒకవేళ మీకు కనుక ఈ కొబ్బరి చట్నీ, ఆనియన్ చట్నీ రెసిపీ లింక్స్ కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఈ గోలీ ఇడ్లీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇడ్లీలు అయితే చాలా మెత్తగా ఉంటాయండి. రోజు చేసుకునే ఇడ్లీ ప్లేస్లో ఈ ఇడ్లీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి దానిలోకి 1 కప్పు వరకు ఓట్స్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టి నిదానంగా ఓట్స్ని వేయించుకోండి. మరి ఎక్కువగా ఓట్స్ని వేయించేసేయకండి. 2-3 నిమిషాలు ఓట్స్ని వేయించుకుంటే సరిపోతుంది. ఓట్స్ని 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత చేత్తో పట్టుకొని చూడండి, క్రిస్పీగా అవుతాయి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఓట్స్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. సుజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ అండి. ఈ బొంబాయి రవ్వని కూడా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించండి, సరిపోతుంది. బొంబాయి రవ్వని కూడా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఓట్స్ చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. రోజు ఇడ్లీని చేసుకునేటప్పుడు రవ్వ కలుపుతాం కదా, ఆ రవ్వ ఎంత బరకగా ఉంటుందో ఈ ఓట్స్ని కూడా అలాగే బరకగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ ఓట్స్ రవ్వని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలాగే బొంబాయి రవ్వని కూడా ఈ బౌల్లోనే వేసేసుకోండి. తర్వాత ఒక చిన్న క్యారెట్ని తురుముకొని వేసుకుంటున్నాను. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన కొన్ని బీన్స్, ఒక పచ్చిమిరపకాయ, 1 ఇంచు అల్లాన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. చిన్నగా కట్ చేసిన గుప్పెడు కొత్తిమీర, అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ నార్మల్గా ఇడ్లీ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఈ పిండిని కూడా కలుపుకోండి. వాటర్ని ఒకేసారి పోసేసుకోకండి, కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకోండి. ఒకేసారి పోసారంటే పిండి పలచగా అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత చూపిస్తాను, చూసారు కదా, పిండి కొంచెం గట్టిపడి ఉంది. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ని వేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి రాసి తీసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండిని మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు వేసుకోండి. ఇప్పుడు ఇడ్లీలని ఉడికించడం కోసమని ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఇడ్లీ ప్లేట్లను పెట్టి మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలని ఉడికించండి. 15 నిమిషాలు ఇడ్లీలు ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, చక్కగా ఉడికినాయండి. ఇప్పుడు ఇడ్లీలని వెంటనే తీసేయకండి, 5 నిమిషాలు పక్కన పెట్టి ఇడ్లీలని తీయండి. ఇడ్లీలు చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. ఈ ఇడ్లీలని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను, చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఓకే అండి, ఈ ఇడ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో బన్ దోశ రెసిపీని చూద్దామండి. ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా బన్ దోశని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్లో 3/4 కప్పు వరకు పచ్చి ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నీళ్ళేమి వేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోనే 2 కప్పుల వరకు ఉప్మా రవ్వని వేసుకోండి. 3/4 కప్పు వరకు ఆలుని తీసుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్పుల వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 3/4 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి.
తర్వాత సరిపడినన్ని వాటర్ పోసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి. నేనైతే 3/4 కప్ వరకు వాటర్ని తీసుకున్నానండి. తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదండి, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలో చిన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయని వేసుకోండి. చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటాని కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత దీనిలోనే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోండి. బేకింగ్ సోడా పైన కొద్దిగా వాటర్ పోసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఈ పిండి 10 నిమిషాలు పక్కన పెట్టడం వలన కొంచెం సెట్ అవుతుందండి. ఈలోపు ఈ బండి దోశలోకి చట్నీని రెడీ చేసుకుందాము. చట్నీ కోసమని స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయడం వలన ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టి ఫ్రై చేశారంటే ఇవి మాడిపోయి చట్నీ టేస్ట్ బాగుండదు. చూసారు కదా, ఇలా చక్కగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయని ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ని వేయడం వలన ఉల్లిపాయ తొందరగా మెత్తబడుతుంది. ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత 1 టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత టమాటాని మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. టమాటాని ఉడికించుకునేటప్పుడే దీనిలో 3 మామూలు ఎండుమిరపకాయలు, 4 కాశ్మీరీ ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక కాశ్మీరీ ఎండుమిరపకాయలు లేకపోతే నార్మల్ ఎండుమిరపకాయలనే వేసుకోండి. కాశ్మీరీ ఎండుమిరపకాయలను వేయడం వలన చట్నీకి మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు టమాటాని బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. టమాటా చూసారా, బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చట్నీని గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి, కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బండి దోశని ఎలా వేసుకోవాలో చూద్దాము. 10 నిమిషాలు పక్కన పెట్టాం కదా. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు బండి దోశ కోసమని ఏదైనా తాలింపు ప్యాన్ కానీ లేకపోతే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలో 2 గరిటెల వరకు పిండిని వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ బండి దోశని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోండి. బండి దోశ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా తిప్పండి. రెండో వైపు కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈ దోశల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి రెడీ చేయడానికి. చాలా సింపుల్గా బండి దోశని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు తినే టిఫిన్ బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బండి దోశలు అయితే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఎన్ని బండి దోశలు కావాలంటే అన్ని బండి దోశల్ని పోసుకొని వీడియోలో చూపించాను కదండి, ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే దోశల టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో కొంచెం కొత్తగా అప్పటికప్పుడు దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని కేవలం 15 నిమిషాల్లో దోశలోకి చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దోశని ఈ చట్నీ కాంబినేషన్లో టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా దోశని చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ దోశ పిండి కోసమని మిక్సీ జార్లో 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు శనగపిండి, అరకప్పు బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజుగా ఉన్నవి 3 టమాటాలని కట్ చేసి వేసుకోండి. అలాగే పెద్ద ఆలుని పచ్చిదే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత అరకప్పు పెరుగు, 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి.
తర్వాత 3 ఎండుమిరపకాయలని వేసుకోండి. ఎండుమిరపకాయలని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోండి. మనం చేసేది ఇన్స్టెంట్ దోశ కదండి, అందుకని వంట సోడాను వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మనకి దోశల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలోకి చట్నీని ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ దోశలోకి పల్లి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ పల్లి కొబ్బరి చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ చట్నీ కోసమని ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్ వరకు పల్లీలను వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి పల్లీలని చక్కగా వేయించుకోండి. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా ఆకులు, 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. మీరు ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. ఏవైనా సరే మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకొని తర్వాత 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. పుట్నాల పప్పుని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. పుట్నాల పప్పుని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని కూడా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. పచ్చి కొబ్బరిని కూడా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చట్నీ తాలింపు కోసమని స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టి దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకొని ఈ తాలింపుని చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవడమేనండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుందండి. ఈ పల్లి కొబ్బరి చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసే పల్లి కొబ్బరి చట్నీని. మనకి దోశల పిండి కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండితో దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దాము. దోశ వేసుకోవడానికి స్టవ్ పైన పెనాన్ని పెట్టి పెనాన్ని బాగా వేడి చేయండి. పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించి కాటన్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేయండి. దోశ వేసే ముందు స్టవ్ని మీడియంలో పెట్టి దోశ పిండిని వేసి వీలైనంత పలచగా స్ప్రెడ్ చేయాలి. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. దోశ బాగా కాలాలంటే పెనాన్ని అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోండి. దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పండి. ఇలా దోశని 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశల్ని వీడియోలో చూపించాను కదండి, పల్లి కొబ్బరి చట్నీ. ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నారో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఇన్స్టాంట్ దోశని, పల్లి కొబ్బరి చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.